భూమి లేని పేదలకు కాంగ్రెస్ ప్రభుత్వం భూమి పంచాలని బీసీకే తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ జిల్కర శ్రీనివాస్ డిమాండ్ చేశారు. హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రిపబ్లిక్ పార్టీ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో ఆ పార్టీ కోఆర్డినేటర్ జన్ను సాంబయ్య అధ్యక్షతన భూమిని పంచు, బడ్జెట్ పెంచు అనే అంశంపై జరిగిన రాష్ట్ర సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. తెలంగాణలో అనేక శతాబ్దాలుగా భూమి కోసం పోరాటాలు జరిగాయని, భూ సంస్కరణ చట్టాలు రావడంతో మిగులు భూములు ఏర్పడ్డాయని అన్నారు. తెలంగాణలో 4 లక్షల ఎకరాల మిలుగు భూములు ఉన్నాయని, వాటిని గత కేసీఆర్ ప్రభుత్వం వేలం వేసి అమ్ముకుందని ఆయన విమర్శించారు. తెలంగాణ ప్రజలు కేసీఆర్ను ఓడించి రేవంత్ రెడ్డిని అధికారానికి అప్పగించారని ఆయన అన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా ప్రభుత్వ భూములను వేలం వేస్తోందని ఆయన విమర్శించారు. జనాభాలో ఎవరు ఎక్కువ ఉన్నారో పాలకులుగా వారే ఎక్కువ సీట్లు తెచ్చుకోవాలనేది బాబాసాహెబ్ అంబేద్కర్ మనకి వేరేది ఏమి చిన్న లాజిక్ అంటే మనిషిగా పుట్టినందుకు ఓటు హక్కు ఇచ్చిన బాబాసాహెబ్. భూశిస్తు కట్టిన వాడికి లేదా మెట్రికులేషన్ చదివిన వాడికి ఓటు, డబ్బు ఉన్న వాడికి, అగ్రకుల ఆధిపత్యంలో ఉన్న వాడికి ఓటు హక్కు ఇవ్వాలనే గాంధీ సిద్ధాంతం. అంటే ఈ దేశంలో ఈ వ్యవస్థలో పేద వర్గాలు ఎవరైతే 80% ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గం దళిత బహుజన ఉద్యమాలు నా పేరు డాక్టర్ జిల్కర శ్రీనివాస్, విముక్త చిరుతల కచ్చి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిని. ఇవాళ హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రిపబ్లికన్ పార్టీ ఆఫ్ తెలంగాణ బొజ్జా తారకం గారి పార్టీ ఆధ్వర్యంలో భూమిని పంచు, ఉపాధి, అదేవిధంగా భూమి బడ్జెట్ పెంచు, ఉపాధి, ఉద్యోగాలు కల్పించు అనే అంశంతో రాష్ట్ర సదస్సు జరుగుతున్నది. ఈ సదస్సుకి రిపబ్లికన్ పార్టీ ఆఫ్ తెలంగాణ రాష్ట్ర సమన్వయకర్త జన్ను సాంబయ్య గారు అధ్యక్షత వహిస్తున్నారు. సమన్వయకర్తగా అంకేశ్వరపు రమేష్ గారు ఉన్నారు. ఈ కార్యక్రమంలో గౌరవ అతిథిగా ప్రముఖ బీసీ నాయకులు సాయి నరేందర్ గారు పాల్గొంటున్నారు. అదేవిధంగా రాష్ట్రాలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఆధ్వర్యంలో గత 2004లో 2005లో కూడా మరి బొజ్జా తారక గారి నేతృత్వంలో భూ పంపిణీ మీద చాలా మహత్తరమైన ఉద్యమం జరిగింది. తర్వాత ఏంటంటే తెలంగాణ రాష్ట్ర ఉద్యమంతో పాటు భూ సంస్థ చట్ట ఉద్యమంలో కూడా పాల్గొన్న క్రమంలో మనం ఇక్కడే చెప్తున్నాము, ఈరోజు పేదరిక నిర్మూలన జరగాలన్నా, ఆర్థిక సమానత్వం రావాలన్నా ప్రతి పేదవారికి సొంత భూమి ఉంటేనే అది సాధ్యమని చెప్పి మరి ఆనాడే మరి అంబేద్కర్ గారు ఆశించడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము ఒకటే అంటున్నాము, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తారని, డబుల్ బెడ్రూమ్ ఇస్తారని రకరకాల వాగ్దానాలతోటి మరి అధికారం చేపట్టిన తర్వాత పేదవాళ్ళ